ఫ్రెండ్స్, నేను మీ మహమ్మద్ యాసిన్. సో కడప జిల్లాకి సంబంధించి బ్యాక్లాగ్ పోస్టులు ఎస్సీ ఎస్టీ డిఫరెంట్ ఏబుల్ పర్సన్స్కి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో దీనికి సంబంధించి ఒక వివరణ ఇద్దామని నిన్ననే చూసుకోవచ్చు. కింద మీరు జూలై 5th నిన్ననే రిలీజ్ అయిందనమాట. సో కడప జిల్లా వాళ్ళు ఎవరైనా సరే, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఈ నోటిఫికేషన్ వాళ్ళకి ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మనం చూద్దాము దీని ఏమేమి ఖాళీ ఉన్నాయి, దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ ఏంటి, దీన్ని ఎక్కడ అప్లై చేసుకోవాలి, ఏమేమి సర్టిఫికేట్స్ కావాలి, అవన్నీ మనం డిస్కస్ చేద్దాం ఒకసారి. దీనికైతే ఎగ్జామ్ ఉండదండి, ఓన్లీ మెరిట్ బేస్ ప్రకారం మీకు క్వాలిఫికేషన్ అయితే జరుగుతుంది, జాబ్ ఇవ్వడం జరుగుతుంది. సో రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ ద ఆఫీస్ సబార్డినేట్ వాచ్మెన్, ఆఫీస్ వాచర్ ఇన్ ఏపీ స్టేట్ సబార్డినేట్ సర్వీసెస్ అండ్ లాస్ట్ గ్రేడ్ సర్వీసెస్ for limited recruitment backlog vacancies earned for scheduled caste and scheduled tribes in YSR district Kadapa. సో డైరెక్ట్ కాన్సెప్ట్లో వెళ్ళిపోదాం. సో మనకున్న ఖాళీలు ఏంటంటే ఆఫీస్ సబార్డినేట్ ఉన్నాయి చూడండి. ఆఫీస్ సబార్డినేట్ ఉంది ఫస్ట్ క్వశ్చన్. ఎస్సీలో జనరల్లో ఒక పోస్ట్ ఖాళీ ఉంది, ఎస్టీలో ఏం లేవు, నెంబర్ ఆఫ్ పోస్ట్ ఒకటే ఖాళీ ఉంది. సో ఆఫీస్ సబార్డినేట్ ఒక పోస్ట్ మాత్రమే ఖాళీ ఉంది. వాచ్మెన్ చూసుకుంటే ఎస్సీలో ఒక పోస్ట్ ఖాళీ ఉంది, జనరల్లో ఒక పోస్ట్ ఖాళీ ఉంది, ఎస్సీ ఉమెన్లో ఒక పోస్ట్ ఖాళీ ఉంది, ఎస్టీలో ఉమెన్కి 2 పోస్టులు ఖాళీ ఉన్నాయి, మొత్తం 4 పోస్టులు ఖాళీ ఉన్నాయి. సో ఓకే. అండ్ వాచ్మెన్ సంబంధించి ఎస్సీ ఉమెన్కి ఒక పోస్ట్ ఖాళీ ఉంది, ఎస్టీ ఉమెన్కి ఒక పోస్ట్ ఖాళీ ఉంది. టోటల్ మీద మొత్తం 7 పోస్టులు ఖాళీ ఉన్నాయి కడప డిస్ట్రిక్ట్ సంబంధించి. సో మనం చూసుకోవచ్చు. ఈ యొక్క వేకెన్సీస్ పెంచడం తగ్గించడం మొత్తం యొక్క కలెక్టర్ చేతిలో ఉంటుందన్నమాట. ఈ నోటిఫికేషన్ రద్దు చేసి ఉంటే అధికారులు కూడా కలెక్టర్ చేతిలోనే ఉంటాయి మొత్తము. సో ఏ పోస్ట్కి ఏ క్వాలిఫికేషన్ కోసం మనం చూసుకుంటే, ఆఫీస్ సబార్డినేట్కి ఏమో 7th పాస్ అయి ఉండాలి, సైకిల్ తొక్కడం రావాలి. అండ్ వాచ్మెన్కి ఏమో 5th పాస్ అయి ఉండాలి, లేదా ఈక్వలెంట్ దాని సమంగా ఉన్నట్టు ఏదో చేసుకోవాలి. అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ మస్ట్ బి ట్రైన్. ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉంటే వాళ్ళు సివిల్ డిఫెన్స్లో ఖచ్చితంగా వాళ్ళు ట్రైన్ అయి ఉండాలి. అండ్ ఖచ్చితంగా సైకిల్ నడపడం కూడా వచ్చే ఉండాలి. నోట్లో ఏం చెప్తున్నా అంటే, నో బోనస్ మార్క్స్ విల్ బి గివెన్ ఫర్ ద హయ్యర్ క్వాలిఫికేషన్ దెన్ ద ప్రిస్క్రైబ్డ్ క్వాలిఫికేషన్. సో మీ దగ్గర పీజీ చేసాం, డిగ్రీ చేసాం, ఇంటర్ చేసామంటే అవన్నీ ఒప్పుకోరు. దీనికి ఎంత కావాలో అంత క్వాలిఫికేషన్ చేశారు. దానికి సంబంధించి ఎక్కువ క్వాలిఫికేషన్ అని ఎక్కువ మార్క్స్, ఎక్కువ బోనస్ పాయింట్స్ ఏమి ఇవ్వరు. నో బోనస్ పాయింట్స్ విల్ బి గివెన్ టు ద ఆన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ నేమ్ ఇన్ ద ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్. ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ పేరునంత మాత్రం మీకేమి బోనస్ పాయింట్స్ ఏమి ఇవ్వరంట. ద క్యాండిడేట్స్ హూ హ్యావ్ పాస్డ్ ద క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ బై ఆబ్టైనింగ్ గ్రేడ్స్ will be converted into percentage by using the CGPA calculator. CGPA calculator యూజ్ చేసి ఎవరికైతే గ్రేడ్స్ పాయింట్స్ వచ్చాయో వాళ్ళకి మార్క్స్లో కన్వర్ట్ చేస్తా అంటున్నారు. ఓకే, మంచిది. నో ఓరల్ ఇంటర్వ్యూ విల్ బి కనెక్టెడ్. ఎటువంటి ఓరల్ ఇంటర్వ్యూ దీనికి ఉండదు అంటున్నారు. దీని యొక్క ఏజ్ క్వాలిఫికేషన్ అంటే 18 నుంచి 47 సంవత్సరాల వరకు వీళ్ళ యొక్క ఏజ్ క్వాలిఫికేషన్. ఎప్పటిదాకా 18 సంవత్సరాలు ఉండాలి? 2021 జూలై 1 లోపు. 47 సంవత్సరాలు నిండి ఉండకూడదు అంటున్నారు. ద తహసీల్దార్ ఈజ్ ఏ కంపిటెంట్ అథారిటీ టు ఇష్యూ ద సర్టిఫికేట్ రిగార్డింగ్ టు ద సోషల్ స్టేటస్ ఆఫ్ ది క్యాండిడేట్. సో మీ యొక్క తహసీల్దార్ మీరు ఎస్సీనా ఎస్టీనా అనేది ఆయనే మీకు సర్టిఫికేట్ ఇస్తారని చెప్తున్నారు అనమాట. ఓకే. మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్. సో ఎలా రిక్రూట్మెంట్ జరుగుతుందంటే, ద సెలెక్షన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ద లిమిటెడ్ రిక్రూట్మెంట్ ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ వేకెన్సీస్ filled on the basis of the marks obtained in the qualifying academic examination, therefore prescribed education qualification for the post office subordinate watchman, office watcher 7th and 5th class as the case may be. The applicants must furnish the connected marks memos. సో దానికి సంబంధించి మీరు 10th అయిపోయింటే 10th క్లాస్ అయిపోయిందంటే సర్టిఫికేట్ పెట్టాలి. 7th అప్పట్లో 7th ఉండేది, 7th వరకు చదివేవాళ్ళు. 7th సర్టిఫికేట్ 7th క్లాస్ సర్టిఫికేట్ పెట్టాలి. ఓకే. సెలక్షన్ ఆఫ్ అప్లికెంట్ బై ది కంపిటెంట్ అథారిటీ క్యారీస్ నో గ్యారంటీ ఆఫ్ యాక్చువల్ అపాయింట్మెంట్. ఎటువంటి గ్యారంటీ లేదు. వాళ్ళ యొక్క మీది కరెక్ట్ ఉన్నాయంటే తీసుకుంటారు, లేకపోతే లేదనమాట. ద క్యాండిడేట్స్ హూ డిడ్ నాట్ స్టడీ ద 7th and 5th ఆర్ నాట్ ఎలిజిబుల్ టు అప్లై ద పోస్ట్ ఆఫ్ ద ఆఫీస్ సబార్డినేట్ వాచర్, ఆఫీస్ వాచర్ రెస్పెక్టివ్లీ, సిన్స్ ద మార్క్స్ సెక్యూర్డ్ ఇన్ ద 7th and 5th class ఆర్ క్రైటీరియా ఫర్ ద సెలెక్షన్. ద రూల్ ఆఫ్ రిజర్వేషన్ జనరల్ రూల్ 22 ఆఫ్ ఏపీ సబార్డినేట్ సర్వీస్ రూల్ ఈజ్ అప్లికేబుల్. సెలెక్షన్ ఫర్ ఉమెన్ కోటా విల్ బీ యాజ్ పర్ ద రోస్టర్ పాయింట్స్ అవైలబుల్ విత్ దిస్ కన్సర్న్ డిపార్ట్మెంట్స్. ఓకే. ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్. సో దీనికి సంబంధించి ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ ఏం చెప్తున్నారు? సో ద ఎలిజిబుల్ క్యాండిడేట్స్ మస్ట్ హ్యావ్ డౌన్లోడ్ ద అప్లికేషన్ ఫామ్ ఫ్రమ్ ద వెబ్సైట్ kadapa.ap.gov.in. kadapa.ap.gov.in వెబ్సైట్లో వెళ్ళి మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి. అటాచ్ ద పాస్పోర్ట్ సైజ్ ఫోటో కాపీ ఆఫ్ ద రీసెంట్ ఫోటోగ్రాఫ్ విత్ 2 ఫోటోలు దానికి పెట్టాలంటున్నారు. అండ్ సబ్మిట్ ద సేమ్ టు ద కన్సర్న్ డిపార్ట్మెంట్ ఫర్ ద ఎస్సీ క్యాండిడేట్స్ ఆఫీస్ జాయింట్ డైరెక్టర్
SW and ST candidates office of the tribal welfare officer D block new collectorate వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి D బ్లాక్లో ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీస్కి వెళ్ళి మీరు కలిసాలంట. ఓకే, along with the attested copies of relevant certificates or documents through post courier to reach these concerned departments before the July 14th, duly mentioning the post applied for the top of the envelope cover. సో దాని మీద మీ అడ్రస్ మొత్తం రాయాలంటున్నారు. అప్లికెంట్స్ రిసీవ్డ్ ద ఆఫ్టర్ లాస్ట్ డేట్ ఆఫ్ షెల్ నాట్ బి కన్సిడర్. ఆ డేట్ తర్వాత వచ్చినటువంటి అప్లికేషన్ వాళ్ళు కన్సిడర్ చేయరంట. ఆ డేట్ లోపే పోవాలన్నమాట. ఎందుకైనా మంచిది మీరే డైరెక్ట్గా వెళ్ళి ఇవ్వండి. క్యాండిడేట్స్ అప్లయింగ్ ఫర్ మోర్ దెన్ ద వన్ పోస్ట్ షుడ్ అప్లై సపరేట్లీ ఫర్ ఈచ్ పోస్ట్. మీరు ఒక పోస్ట్ కన్నా ఎక్కువ పోస్టులు అప్లై చేస్తుంటే ఒకే కవర్ ఎన్వలప్ కవర్ యూజ్ చేయకుండా ఎక్కువ ఎన్వలప్ కవర్ యూజ్ చేయండి, అంటే సపరేట్ ఎన్వలప్ కవర్ యూజ్ చేయండి అంటున్నారు అనమాట. రిజర్వేషన్ టు లోకల్ క్యాండిడేట్స్ is applicable as provided in the rule and as amended time to time as the in force on అంటే కంక్లూజన్ ఏంటంటే కడప వాళ్ళు మాత్రమే, కడప డిస్ట్రిక్ట్ వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోండి అని చెప్తున్నారు అనమాట. ఓకే, డెఫినేషన్ ఆఫ్ లోకల్ క్యాండిడేట్కి డెఫినేషన్ ఏంటంటే వాళ్ళ యొక్క ఉంటారు కదా, వాళ్ళకి ఎడ్యుకేషన్ మొత్తం ఆడిషనల్ చేసి ఉంటే వాళ్ళ యొక్క లోకల్ క్యాండిడేట్స్ కింద వస్తారు అనమాట. సో ఈ నోటిఫికేషన్ మొత్తం మీరు PDF కింద లింక్ ఇస్తాం, మీరు డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆ అప్లికేషన్ మొత్తం ఫిల్ చేసుకుని డైరెక్ట్గా కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి మీరు సబ్మిట్ చేశారంటే బెటర్ అనమాట. పోస్టల్ ద్వారా కొద్దిగా లేట్ అయినా సరే మీ యొక్క అప్లికేషన్ రిజెక్ట్ చేసే ఛాన్సెస్ చాలా ఉంటాయి అనమాట. ఎందుకైనా మంచిది మనం డైరెక్ట్ పోవడం మంచిది కదా. ఈ అప్లికేషన్ kadapa.ap.gov.in అప్లికేషన్ దొరుకుతుంది. దీని యొక్క క్లోజింగ్ అప్లికేషన్ 2021 జూలై 12 లోపు క్లోజ్ అయిపోతుంది. జూలై 14 లోపు అక్కడ వెళ్ళాలన్నమాట. ఓకే, ఇంకా ఇక్కడ రూల్స్ ఉన్నాయి, మీరు ఒకసారి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని డైరెక్ట్గా చదువుకోండి, మీకు అర్థమవుతుంది. నాన్ లోకల్ క్యాండిడేట్స్ ఇక్కడైతే అప్లై చేసుకునే ఛాన్స్ అయితే లేదు. ఓకే, థ్యాంక్ యూ. మీ ఫ్రెండ్స్ కడప వాళ్ళందరికీ షేర్ చేయండి అండ్ వాళ్ళకు కూడా అప్లై చేసుకోమని చెప్పండి. మనకు కూడా ఛాన్స్ వస్తుందండి, ఛాన్స్ వచ్చినప్పుడు మనం కూడా అప్లై చేసుకుందాం. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్, హ్యాపీగా ఉండండి, ఏం డిప్రెస్ అవ్వకండి.